10 డేస్ ముందే సినిమా చూసినప్పుడే ఎలాంటి రిపోర్ట్ వస్తుందని అందరు యూనిట్తో పాటు మేము అనుకున్నాము. అదే రిపోర్ట్ రావడం ఎవ్రీవేర్ సూపర్ హిట్ టాక్తోని, ఎస్పెషలీ సెకండ్ హాఫ్ యునానిమస్ టాక్తోని సక్సెస్ఫుల్గా రామ్ కెరియర్లో రెడీ, కందిరిగా, పండగ చేసుకో. సో ఆ రెండు సినిమాల్లాగా ఈ సినిమా ఈరోజు సక్సెస్ఫుల్ సినిమాలాగా రన్ అవుతూ ఈస్ ఏ బేసికల్ ఎంటర్టైనర్. మళ్ళీ నిన్న సుదర్శన్ 35కి వెళ్ళి అసలు సెకండ్ హాఫ్ మళ్ళీ ఆడియన్స్ రెస్పాన్స్ చూద్దామని చూశాను. సో ఇలేరియస్గా 1 hour 25 minutes గోపి సినిమా లెంత్ సెకండ్ హాఫ్ 1 hour 27 minutes రోలింగ్ టైటిల్స్ కాకుండా. సో ఫస్ట్ నుంచి అక్కడ నుంచి లాస్ట్ వరకు ఆడియన్స్ కంటిన్యూగా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమాని మా అందరికీ సక్సెస్ఫుల్ సినిమా ఇచ్చినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ. అలాగే గోపికి బలుపు తర్వాత బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ సక్సెస్ సినిమా రావడం, ఎస్పెషల్లీ మా ప్రొడ్యూసర్ పర్చూరి ప్రసాద్ గారి సినిమా గురించి దాదాపు 1.5 year కష్టపడి ఈ సినిమాని సక్సెస్ఫుల్గా రిలీజ్ చేసి వాళ్ళ మా డిస్ట్రిబ్యూటర్లందరికీ డబ్బులు మిగిలేలాగా చేసినందుకు థ్యాంక్ యూ ప్రసాద్ గారు. అండ్ నాకు మైక్ ఇచ్చిన కోన వెంకట్ గారు. సో కోన వెంకట్ గారు ఒక స్క్రిప్ట్లో మ్యాజిక్ చేస్తూ ఉంటాడు. సో ప్రేక్షకునికి ఈ సినిమా సీన్స్ ఎక్కడో చూసినట్టే అనిపిస్తాయి, మళ్ళీ ఈ సీన్ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. దట్ ఈజ్ కోన వెంకట్ గారు స్క్రీన్ ప్లేలో చేసే మాయ. సో ఈ సినిమాలో అలా ఎవ్రీవేర్ సెకండ్ హాఫ్లో సీన్ టు సీన్ ఎక్కడ గ్యాప్ రాకుండా ఎంటర్టైన్ చేస్తూ సినిమాని రన్ చేశారు. సో అందుకే ఈరోజు ఓన్ ఎంటర్టైన్మెంట్ వల్లే ఈ సినిమా మార్నింగ్ షో నుంచే ఈజ్ ఎ సూపర్ హిట్ టాక్ రావడం జరిగింది. అలాగే తమన్ మ్యూజిక్, ఇలా ఓల్డ్ టీమ్ అందరు ఆల్ టెక్నీషియన్స్ అండ్ అందరు ఆర్టిస్టుల వల్ల సక్సెస్ అయింది. ఎస్పెషల్లీ రామ్ పక్కన ఇద్దరు హీరోయిన్స్ లాస్ట్ సాంగ్లో చాలా ట్రెండీ డ్యాన్స్ చేశారు. సో అలా అన్నీ కుదిరిన ఈ సక్సెస్ చేసిన ఈ సినిమాకి థ్యాంక్ యూ అందరికీ.